మనుషుల్లో కొంతమందికి సిగరెట్ వాసన పడదు, కొంతమందికి మందు వాసన పడదు, కొంతమంది పనికిరాని వాళ్ళకి అమ్మాయిల వాసన కూడా పడదు. కానీ అందరికీ మత్తెక్కిచ్చే వాసన ఏంటో తెలుసా? డబ్బు వాసన రా. నిజమే అన్న, మొగలిపు వాసనకు పాములు పగను కూడా మర్చిపోయి డ్యాన్స్ చేసినట్టు డబ్బు వాసనకు మనుషులు ప్రేమను కూడా మర్చిపోతారు. మరి చూడరా ఇదెంత ముద్దుగుందో. ఈ భూమి మీద హీరోలు విలన్లు అంటూ ఎవ్వరు లేర్రా. అన్నీ ఇదే, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ మొత్తం. అన్నా, ఈసారి పార్టీ ఫండ్ ఇదేనా? అవునరా, మనకు మూడున్నా లేకున్నా పెళ్ళాం పిలిచిన ప్రతిసారి బెడ్రూమ్లోకి వెళ్ళాలి. లేకుంటే పవర్ తగ్గిపోయిందా అంటది, లేకుంటే డైవర్స్ అంటది. అలానే పెద్దనకు మూడొచ్చిన ప్రతిసారి పార్టీ ఫండ్ అంటాడు. డబ్బులు తెమ్మని మిమ్మల్ని నా దగ్గర పంపిస్తాడు. నేను లేదు అంటే నా పదవి ఉండదు, నా కర్మ కాలితే నేను కూడా ఉండను. ఈసారి ఎంతన్నా? 40 లక్షలు. 40 లక్షలా? ఈ విషయం పెద్దనకు తెలిస్తే చాలా సంతోషిస్తాడు. మరి ఫోన్ చేసి చెప్పండిరా. హలో పెద్దన్నా, నాయుడన్న పార్టీ ఫండ్ ఈసారి 40 లక్షలు. డబ్బు ఇప్పుడే చూసామన్నా, రేపు పొద్దునే తెస్తామన్నా. సరేనా? సరేనా? సరేనా, ఉంటానా అన్నా. పెద్దన్నిసారి పార్టీ ఫండ్ని ఏ ప్రొటెక్షన్ లేకుండా సింపుల్గా కాలేజ్ స్టూడెంట్స్ టూర్కి వెళ్తారు కదా, అలా బ్యాగుల్లో తెమ్మన్నాడు, బైకుల్లో రమ్మన్నాడు. దేనికిరా? ఎలక్షన్ టైం కదన్నా, చెకింగ్ ఎక్కువగా ఉంటుంది. పోలీసులు మన బండ్లనే టార్గెట్ చేశారంట. సరే, కానీ మీరు నైట్ అంతా జర్నీ చేయాలి కదా. నైట్ టైమే చెకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రేపు పొద్దున్నే బ్యాగులు రెడీగా ఉంటాయి. అప్పుడే రెస్టారెంట్ అన్నా, కాసేపల్లా బయటికి వెళ్దాం. దేనికిరా? తాగింది దిగాలి కదన్నా. దిగడం దేనికిరా? మళ్ళీ వచ్చి తాగడానికన్నా. అరే ఫోన్ పోయిందా? లేదురా, అన్నింట్లో మర్చిపోయాను, ఇప్పుడే తెస్తాను. అరే సూరి, నువ్వు కూడా రా. నేనా? నాది. ఫోన్ మర్చిపోయావు కదరా. అప్పుడు చెప్పింది మర్చిపో, ఇప్పుడు అడగబోయేది చెప్పు. నీ గోల్ ఏంట్రా? అర్థం కాలేదురా. అదేరా, జీవితాంతం ఎలా ఉండాలనుకుంటున్నావు? జీవితాంతం ఇలానే బతికేస్తావా మనం చేసే పనులన్నీ చేస్తూ? ఏంట్రా ఏం మాట్లాడవు? నేను ఇలా అడిగినప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నావంటే నీకేదో ఆశ ఉన్నట్టు. ఏంటో చెప్పు. ఎన్ని రోజులు మీకు పెద్దన్నకు నేను అనాథ అని చెప్పాను కదరా. కానీ ఇక్కడి నుంచి చాలా దూరంలో మా ఊర్లో నాకు అమ్ముంది, ఓ చెల్లి, అద్దిల్లు కూడా ఉంది. ఇంకా నా చెల్లి పెళ్లి చేయాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి. ఈ పని చాలా రిస్క్ రా. ఇది మానేసి ఏదైనా చిన్న షాప్ పెట్టుకోవాలి. ఇల్లుకు 10, పెళ్ళికి 5, షాప్కి 5, ఎంత లేదన్నా 20 లక్షలు కావాలి. కానీ ఈ పని చేస్తూ నేను ఎప్పుడు సంపాదించాలి? ఒక్క రోజులోనా? రేపే. కానీ ఓ పని చేయాలి. 40 లక్షలు, నలుగురు, ఒక్కొక్కరికి 10. అదే ఇద్దరే ఉంటే
అర్థం కాలేదురా. థ్రిల్లింగ్ ఎమోషన్లో చెప్పిన అర్థం కాలేదారా ఎదవా? సరే సింపుల్గా చెప్తాను విను. మన దగ్గరున్న గన్నులు వాడి చాలా రోజులైందిరా. 2 గన్నులు, 2 బుల్లెట్లు, 2 తలలు. గన్నులో ఉండాల్సిన బుల్లెట్ తలలో ఉంటే 20 లక్షలు నీది, 20 లక్షలు నాది. మా నాన్న నాకు రాజు అని పేరు పెట్టి పైకెళ్ళి తను రాజులా బతుకుతున్నాడు రా. ఈ భూమిపై ఒక్క రోజు నా రాజులా బతకాలనుకుంటున్నాను. అర్థమైంది అనుకుంటా. పని అయిన తర్వాత మీ వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళిపో. నాకెవ్వరు లేరు. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టుకొని బతికేస్తాను. కానీ వాళ్ళిద్దరిని పాపం కదరా. కళ్ళ ముందు డబ్బుంది, నీకు దాని అవసరం ఉంది, అది సొంతమయ్యే అవకాశము ఉంది. ఇది పాపం కాదు, పుణ్యం కాదు. నువ్వు కలగన్న జీవితం తర్వాత నీ ఇష్టం. వీళ్ళేంట్రా ఇంకా రాలేదు? సరే మనం అలా ముందుకెళ్దాంరా. ఆశ ఏంటి? మన పెళ్ళికి నీ తమ్ముడికి నేను కార్ గిఫ్ట్ ఇవ్వాలా? గిఫ్ట్ అంటే పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇస్తారే, పెళ్లి చేసుకునే వాళ్ళు ఇవ్వరు. లేదంటే లేదంటే పెళ్లి క్యాన్సలా? హలో 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 ఒక్క నిమిషం. ఎవర్రా? ఆశానా? అవునరా, ఆశే. దాని ఆశ లిస్ట్కి అంతే లేదు. అంతుందారా? చిన్నదేరా. నెలకో చీర, వారానికో జాకెట్, రోజుకో పర్ఫ్యూము, గంటకో స్టిక్కరు, అంతే. మరెలా భరిస్తున్నావురా? ఎలానా? ఏముంటుందిరా అది? తనని చూస్తే ఎవ్వడికైనా ఆశ కలుగుతుంది. ఏం కావాలన్నా ఇస్తాను. కారు కూడానా? ఆ రామ్ గోపాల్ వర్మ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? తప్పదు, మనిషిలో మనీ లేకపోతే షీ కూడా దగ్గర రాదు. కానీ ఒక్క నెలలో కార్ అంటే ఎలారా? 5 లక్షలు సరిపోద్దా? 10 పోనీ 20? నువ్వు తాగిన మత్తులో మాట్లాడడం లేదు కదా? 5, 10, 20 అని నంబర్లు చెప్తావేంట్రా? అవి లెక్కలు కాదు, లక్షలు. లక్షలే ఎవడికొద్దు, నాకు కూడా కావాలి. ఎన్ని రోజులని ఇలా బతుకుతాం రా? నాకు ఒక కొత్త జీవితం కావాలి. అంటే డబ్బు కావాలి. డబ్బే ఎక్కడా? రేపు 40 లక్షలు పార్టీ ఫండ్ కాదు, మనది. నలభై లక్షలు నలుగురు, ఒక్కొక్కరికి 10. అదే ఇద్దరే ఉంటే కానీ భయంగా ఉందిరా. భయమా? ఆ భయానికి కూడా డబ్బును చూస్తే భయంగా ఉంటుందిరా. సంతోషం, ప్రేమ, అనురాగం, మమకారం, ఈ తొక్కలో ఫీలింగ్స్ అన్ని డబ్బుకు దాసమంటాయి. నీ దగ్గర 50,000 ఉంటే నమస్తే సార్ అంటారు, 5,000 ఉంటే ఏరా అంటారు. నీకే పిలుపు కావాలి? ఆలోచిస్తావా? ఆశతో బతుకుతావా? 2 గన్నులు, 2 బుల్లెట్లు, 2 తలలు.
గన్నులో ఉండాల్సిన బుల్లెట్ తలలో ఉంటే 20 లక్షలు నీవి 20 లక్షలు నావి. స్వామి, ఇన్ని రోజులు నువ్వు 7 కొండల మీదే ఉన్నావు అనుకున్నా, కానీ పోలీసుల రూపంలో రోడ్డు మీద కూడా ఉన్నావని ఇప్పుడే తెలిసింది. ఏంటన్నా అర్థం కాలేదు? మా బావగాడికి కాంట్రాక్ట్ పని కోసం 40 లక్షలు కావాలి. రేపు ఏ ప్రొటెక్షన్ లేకుండా పార్టీ ఫండ్ తీసుకొని వెళ్ళాలి. అయితే ఏంటన్నా? ఇది రేపు ఇంటి నుంచి బయటికి వెళ్ళి మరీ ఇంటికే వస్తుంది, పార్టీ ఆఫీస్కి వెళ్ళదు. ఆ నలుగురికి ఇదే చివరి రాత్రిరా. రేపటి చంద్రుణ్ణి వాళ్ళు చూడరు. అర్థమైందన్నా. రేపు వెళ్ళే దారిలో వాళ్ళని మాయం చేసి డబ్బు మనమే తీసుకుంటాం, కానీ పెద్దన మాత్రం డబ్బు వాళ్ళు తీసుకొని పారిపోయారనుకుంటారు. అంతే కదన్నా? కానీ బావకి డబ్బులు నువ్వే వచ్చు కదన్నా. డబ్బురా డబ్బు. డబ్బాష కలిగిన మనిషికి మనసు ఉండదు. కాలు బాలేదనో చెయ్యి బాలేదనో అమ్మాయిని పెళ్లి చేసుకొని అన్నాడు. 1 కోటి రూపాయలు కట్నం ఇస్తానంటే కాళ్ళు కడిగించుకొని మరీ పెళ్లి చేసుకుంటాడు. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తే నీకు పక్కపరిచే పెళ్ళాం, నీ టైం బాగలేక 10,000 సంపాదిస్తే నీ పక్కలో కూడా రాదు. దేవుడికి కూడా డబ్బున్నోడంటేనే ఇష్టం రా. ఒక పేదోడు ఎంతో కష్టపడి ఆయాసపడి 7 కొండలెక్కి దర్శనానికి వెళ్తే వాడి కళ్ళు తిరిగే వరకు లైన్లో నిలబడాలి. అదే ఓ డబ్బున్నోడు హాయిగా ఏసీ కార్లో వెళ్తే దేవుడే తలుపు తెరిచి మరీ నమస్తే అన్నా అంటాడు. ఎందుకంటే పేదోడింట్లో దేవుడికి పూజలు నైవేద్యాలు ఉండవు కదరా. కానీ వాళ్ళు అన్యాయం కదన్నా. రే, నీకోటి చెప్తాను, చచ్చిపోయేవారు గుర్తుపెట్టుకో. మన దేశంలో నీతి నిజాయితీ అన్న పదాలు పుస్తకంలోనే ఉంటాయి, సమాజంలో కాదు. తమ్ముడు,